Okay, good afternoon, all of you. Today we will discuss about the efficiency of the Carnot engine. సో ఈరోజు ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకుందాం అంటే కార్నో యంత్రం యొక్క దక్షత గురించి నేర్చుకుందాం. ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నాట్స్ ఇంజిన్, కార్నో యంత్రం యొక్క దక్షత. సో అదే కార్నో యంత్రం గురించి నిన్న కొంతవరకు నేర్చుకోవడం జరిగింది. ఏం నేర్చుకున్నాం నిన్న చెప్పండి ఒకసారి. కార్నాట్ ఇంజిన్ గురించి నిన్న ఏం నేర్చుకున్నాం? చెప్పాలి. టైప్స్ ఎన్ని పద్ధతుల్లో 4 పద్ధతులు నేర్చుకున్నాం. అది చెప్పామా? ఫోర్ పార్ట్స్ ఉంటాయని చెప్పాం. ఏంటేంటి అవి? ఏమేమి ఉంటాయి? పదార్థ పద్ధతి, ఒకటి వర్కింగ్ సబ్స్టెన్స్, పనిచేసే పదార్థం. 2 సోర్స్ ఆఫ్ హీట్, ఉష్ణాశయము, సింక్, ఇంకా ఎవరో రాసుకోవట్లేదు, రన్నింగ్ నోట్స్ లేదు అంతేనా? కనీసం మెటీరియల్ ఉందా? లేదు. టెక్స్ట్ బుక్ ఉందా? లేదు. కొన్ని ఒక పాత పుస్తకం తీసుకున్న ఒక రన్నింగ్ నోట్స్ రాసుకోవడం కూడా మనం చేయట్లేదు, అంతే కదా? సారీ, చెప్పండి ఏమేమి ఉన్నాయి. అయితే ఏం చెప్పాను నిన్న? So here in this Carnot engine we have mainly 4 parts. The Carnot engine consists of 4 parts. కార్నో యంత్రం అనేది నాలుగు భాగాలను కలిగి ఉంటుంది. ఒకటి ఏమన్నా వర్కింగ్ సబ్స్టెన్స్, పనిచేసే పదార్థము. రెండోది ఏమన్నా సోర్స్, ఉష్ణాశయము. థర్డ్ వన్ ఈజ్ ద సింక్ అని చెప్తాం, లేదా పరిసరాలు అంటాం. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద ఇన్సులేటింగ్ స్టాండ్, బంధక పాత్ర లేదా బంధక స్టాండ్ అంటాం, బంధక స్టాండ్. సో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే హియర్ this the working substance which is taken in this Carnot engine, it follows it allowed to undergo a cyclic process by the 4 parts or a force process. ఇక్కడ మనం తీసుకున్న పనిచేసే పదార్థం అనేది ఏమవుతుందంటే ఒక చక్రీయ ప్రక్రియకు లోనవుతుంది. హియర్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఫాలోస్ or undergoes a cyclic process by following a 4 process or a 4 parts. ఇక్కడ మనం తీసుకునే పనిచేసే పదార్థంగా దేన్ని తీసుకున్నా ఇక్కడ? హియర్ ద ఐడియల్ గ్యాస్ as taken as a working substance. So this working substance follows the cyclic process, ఒక చక్రీయ ప్రక్రియకు లోనవుతుంది. by the 4 parts, 4 భాగాలుగా చక్రీయ ప్రక్రియకు లోనవుతుంది. అయితే ఈ చక్రీయ ప్రక్రియకు లోనవడాన్ని ఎలా, దీని మీద ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫర్ ఎవ్రీ ప్రాసెస్ ఆర్ ఫర్ ఎవ్రీ పార్ట్ వీ ఫైండ్ ద వర్క్ డన్ బై ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఆర్ ఐడియల్ గ్యాస్. అంటే దట్ మీన్స్ ఇక్కడ ప్రతి ప్రక్రియలో మనం ఏం చేస్తామంటే ఆ పనిచేసే పదార్థం చేసిన పనిని క్యాలిక్యులేట్ చేస్తాం. చేసి దాని నుంచి మనం ఏం చేస్తామంటే ఆ ఉష్ణ యంత్రం యొక్క దక్షతని క్యాలిక్యులేట్ చేస్తాం. సో we find the efficiency of the Carnot engine, కార్నో యంత్రం యొక్క దక్షతను మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో దానికోసం మనం ఇక్కడ we discuss the each and every process. ఇక్కడ మనకు 4 ప్రక్రియలు ఉంటాయని చెప్పాం కాబట్టి ఆ 4 ప్రక్రియల గురించి ఒకసారి మనం చూద్దాం. సో ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుందా అందరికీ? కనిపిస్తుంది. Thank you. So here the working substance is allowed to undergo a cyclic process. ఇక్కడ పనిచేసే పదార్థం ఏమవుతుందంటే మనకి
working substance undergo a cyclic ప్రాసెస్, ఒక చక్రీయ ప్రక్రియకి లోనవుతుంది. వాట్ ఈస్ ద సైక్లిక్ ప్రాసెస్? చక్రీయ ప్రక్రియ అంటే ఏంటి? చెప్పాలి ఎవరైనా. రిపీటెడా? సైకిల్ చక్రం మనకు తెలుసు కదా, ఏం చేస్తుంది? చక్రీయ తిరగచ్చు. ఒక దగ్గర స్టార్ట్ అయింది, మళ్ళీ కొంతసేపటి తర్వాత ఏమవుతుంది? మరలా వెనక్కి వస్తుంది. అంటే దట్ మీన్స్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ప్రాసెస్ ద రిపీట్ ద స్టేట్ we get the same state again after some time, or we attain the same state after some time. That process is called as a cyclic process. అంటే ఏదైనా ఒక ప్రక్రియ అనేది కొంతసేపటి తర్వాత మళ్ళీ యథాస్థానానికి వచ్చేసింది అనుకోండి, ఆ ప్రక్రియని ఏమంటామంటే చక్రీయ ప్రక్రియ అంట. మళ్ళీ అది అలా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ చక్రీయ, ఇక్కడ మనం ఐడియల్ గా ఇక్కడ వర్కింగ్ సబ్స్టెన్స్ గా మనం ఎన్ని తీసుకున్నాం? లెట్ us consider the 1 gram mole ideal gas taken in the cylinder with a piston arrangement is taken as a working substance. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే 1 గ్రామ్ మోల్ ఐడియల్ గ్యాస్ ని ఒక స్థూపాకార పిస్టన్ అమరిక కలిగిన ఒక స్థూపాకార పాత్రలో తీసుకుని దీన్ని పనిచేసే పదార్థంగా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ పనిచేసే పదార్థంగా 1 గ్రామ్ మోల్ ఆదర్శ వాయువుని పిస్టన్ అమరిక కలిగిన స్థూపాకార పాత్రలో తీసుకున్నాం. సో హియర్ let us consider the 1 gram mole ideal gas is taken in the cylinder with a piston arrangement as a working substance. So తీసుకున్నాం. అయితే ఇక్కడ ఈ వర్కింగ్ సబ్స్టెన్స్ అనేది ఇట్ ఫాలోస్ ద 4 ప్రాసెస్ బై ఇట్ అండర్గోస్ ఏ సైక్లిక్ ప్రాసెస్ బై ద 4 ప్రాసెస్. అంటే ఇది ఒక చక్రీయ ప్రక్రియకి లోనవుతుంది. ఆ చక్రీయ ప్రక్రియ 4 ప్రక్రియల ద్వారా జరగడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఆ ప్రక్రియలు మనం ఏమంటామంటే, వన్ ఈజ్ దట్ ఐసోథెర్మల్ ఎక్స్పాన్షన్, సమ ఉష్ణోగ్రత వ్యాకోచం. సెకండ్ వన్ ఈజ్ దట్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, స్థిరోష్ణక వ్యాకోచం. మూడోది ఐసోథెర్మల్ కంప్రెషన్, సమ ఉష్ణోగ్రత సంకోచం. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ దట్ ఎడియాబాటిక్ compression, స్థిరోష్ణక సంకోచం. So these are the 4 process. The working substance follows this 4 process to attain its original state or to undergo a cyclic process. So ఇక్కడ పనిచేసే పదార్థం చక్రీయ ప్రక్రియకు లోనవడం కోసం ఈ 4 ప్రక్రియలు జరుపుతుంది. అందులో మొదటిది ఏమన్నాం? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, సమ ఉష్ణోగ్రత వ్యాకోచం. ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, స్థిరోష్ణక వ్యాకోచం. తర్వాత ఏంటి? ఐసోథర్మల్ కంప్రెషన్, సమ ఉష్ణోగ్రత సంకోచం. అండ్ ద 4th ప్రాసెస్ ఈజ్ దట్ ఎడియాబాటిక్ కంప్రెషన్, స్థిరోష్ణక సంకోచం. సో ఈ 4టిని మనం ఏమంటే ఈ 4 ప్రక్రియల ద్వారా మనకి ఇక్కడ చక్రీయ ప్రక్రియ లోన్ అవడం జరుగుతుందని చెప్పి. సో నౌ we will discuss the each and every one. ఇక్కడ మనం ఈ 4 గురించి చర్చిద్దాం. So first one is that ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఒకటి సమ ఉష్ణోగ్రత వ్యాకోచం. అయితే the working of this ideal gas is indicated in the working of this ideal gas, or the working substance follows this process. It is indicated by one diagram that is called as the indicator diagram. ఇక్కడ ఈ పనిచేసే పదార్థం జరిపే చర్యలన్నింటినీ మనం ఏం చేస్తామంటే ఒక రేఖాచిత్రంలో చూపిస్తాం. దాన్ని ఏమంటామంటే సూచీపటం అంటాం. సో ద ఇండికేటర్ డయాగ్రామ్ which is used to indicate the process followed in the working substance, or the process which are done by the working substance. అంటే పనిచేసే పదార్థం చేసే లేదా పనిచేసే పదార్థంలో జరిగే
ప్రక్రియలను చూపించడం కోసం మనం ఏం చేస్తామంటే ఒక రేఖాచిత్రం ద్వారా చూపిస్తాం. దాన్ని ఏమంటారంటే సూచీపటం అంటారు. సో ఆ సూచీపటంలో మనం ఈ అన్నిటినీ చూపిస్తాం. సో దాన్నే సూచీపటాన్ని ఎలా చూపిస్తాం అంటే ద ఇండికేటెడ్ డయాగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కెన్ బి డ్రాన్ బిట్వీన్ ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్. మనం ఇంతకుముందు లాస్ట్ దాంట్లో చూసే ఉంటాం, వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్, వర్క్ డన్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్. ఒక స్థిరోష్ణ ప్రక్రియలో జరిగే పనికి సమీకరణం, సమోష్ణోగ్రత ప్రక్రియలో జరిగే పనికి సమీకరణంలో చేసేటప్పుడు మనం అక్కడ కూడా చిత్రాలను చూపించాం. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద వర్క్ డన్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్. ఇక్కడ మనం దేని గ్రాఫ్ గీసాం, పి వర్సెస్ వి, ప్రెజర్కి వాల్యూమ్కి గ్రాఫ్ గీసాం. ఇన్ ద సేమ్ వే హీర్ ఆల్సో దట్ ఈస్ ద ఇండికేటర్ డయాగ్రామ్. ఇక్కడ కూడా మనం వాటికి అనుగుణంగానే డ్రా చేస్తాం. So let us consider the 1 gram mole ideal gas. So the initial state of this gas or initial state of the substance, it is indicated by the A in the indicator diagram. సో ఆ వాయువు మనం ఏం చేస్తాం, ఒక గ్రామ్ మోల్ ఆదర్శ వాయువు తీసుకున్నాం. దాని యొక్క తొలి స్థితిని ఏం చెప్తామంటే ఏ అనే దాంతో చూపిస్తాం. ద ఇనిషియల్ స్టేట్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద ఏ, దీన్ని ఏ అనుకుందాం. అండ్ ద ప్రెజర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ అట్ దిస్ ఇనిషియల్ పొజిషన్. ఆ వాయువు యొక్క తొలి వాయువు ఏ దగ్గర ఉండేటప్పుడు దాని యొక్క పీడనాన్ని P1 అనుకున్నాను, ఘన పరిమాణాన్ని V1 అనుకున్నాను, అండ్ అట్ ద టెంపరేచర్ ఈజ్ T1. సో let A is the initial state of the substance in the indicator diagram, and here P1, V1 and T1 are the pressure, volume, temperature of the gas respectively. ఇక్కడ ఈ P1, V1, T1 అనేది ఏంటంటే ఆ వాయువు యొక్క పీడనము, ఘనపరిమాణము మరియు ఉష్ణోగ్రత ఏ స్థితి వద్ద ఉండేటప్పుడు. ఓకే, అయితే ఇప్పుడు నేను ఏం చేస్తామంటే, అంటే దీన్ని ఎక్కడ తీసుకున్నాం, మనం ఎందులో తీసుకుంటున్నాం, పనిచేసే పదార్థాన్ని అంటే ఆదర్శ వాయువు. దీన్ని దేని మీద తీసుకున్నాం, దేంట్లో తీసుకుంటున్నాం, ఆదర్శ వాయువుని. ఆదర్శ వాయువుని దేంట్లో తీసుకుంటున్నాం, పనిచేసే పదార్థంగా దేన్ని తీసుకున్నాం, సరే గట్టిగా, పనిచేసే పదార్థంగా దేన్ని తీసుకున్నాం, ఐడియల్ గ్యాస్ తీసుకున్నాం. అయితే ఐడియల్ గ్యాస్ దేంట్లో తీసుకున్నాం, ఎక్కడ, 1 gram mole ideal gas is taken in the cylinder with a piston arrangement. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సిలిండర్ లో పిస్టన్ అమరిక కలిగిన ముసలకం అమరిక కలిగిన ఒక స్తూపాకార పాత్రలో తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే, నౌ ద సిలిండర్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ద సోర్స్ అట్ ఏ టెంపరేచర్ T1. ఇప్పుడు మనం ఈ సిలిండర్ని ఏం చేస్తామంటే, నౌ ద సిలిండర్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ద సోర్స్, అంటే ఇక్కడ ఉన్న సిలిండర్ని తీసుకొచ్చి మనం ఎక్కడ దేని మీద ఉంచుతామంటే ఈ జనకం మీద ఉంచడం జరుగుతుంది. జనకం మీద ఉంచి, అంటే T1 ఉష్ణోగ్రత వద్ద ఉన్న జనకం మీద ఉంచిన తర్వాత నౌ ద గ్యాస్ ఈజ్ అలౌడ్ ఎక్స్పాండ్స్ ఐసోథర్మల్లీ. ఇక్కడ వాయువుని ఏం చేస్తామంటే, ఈ స్తూపాన్ని జనకం మీద ఉంచిన తర్వాత వాయువుని సమ ఉష్ణోగ్రతగా వ్యాకోచింప చేయడం జరుగుతుంది. అంటే పిస్టన్ని పైకి నెడతాం అన్నమాట. పైకి నెట్టినప్పుడు ఏమవుతుంది, ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ అండ్ ద ప్రెజర్ ఆల్సో చేంజెస్. ఆ వాయువు యొక్క పీడనము మరియు ఘనపరిమాణాలు చేంజ్ అవుతాయి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం అని చెప్పాం, హియర్ ద గ్యాస్ ఎక్స్పాండ్స్ ఐసోథర్మల్లీ. వాయువు అనేది సమ ఉష్ణోగ్రతగా వ్యాకోచం చెందింది అని చెప్తాం. సో వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ ఐసోథర్మల్? సమ ఉష్ణోగ్రత అంటే ఏంటి, సేమ్ టెంపరేచర్. That means when the gas expands, the temperature decreases, but in this process what we have to do, we have to maintain the constant temperature. ఇప్పుడు వాయువుని మనం పిస్టన్ పైకి నెట్టాం, అంటే ఈ పిస్టన్ ఇలా పైకి నెట్టాను, నేను దీని మీద ఉంచి పిస్టన్ పైకి నెట్టినప్పుడు ఏమవుతుంది, ఘనపరిమాణం పెరిగింది, పీడనం తగ్గింది.
అంటే దాంట్లో ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది, అంటే వాయువు పనిచేస్తుంది. హియర్ ద వర్క్ యాజ్ డన్ బై ద గ్యాస్. సో హియర్ వెన్ ద వర్క్ యాజ్ డన్ బై ద గ్యాస్ by the utilizing of this internal energy of the gas, then the temperature of the gas is decreases. సో ఇక్కడ ఎప్పుడైతే మనం పిస్టన్ పైకి లేపామో వాయువు అనేది పనిచేస్తుంది. వాయువు ఎప్పుడైతే పనిచేస్తుందో వాయువు అనేది తన ఆంతరిక శక్తిని ఉపయోగించుకొని పనిచేస్తుంది. అలా ఎప్పుడైతే ఆంతరిక శక్తిని ఉపయోగించుకొని పనిచేస్తుందో దాని యొక్క ఉష్ణోగ్రత ఏమవుతుందంటే తగ్గుతుంది. కానీ ఉష్ణోగ్రత ఎలా ఉండాలని చెప్పి ఈ ప్రక్రియలో స్థిరంగా ఉండాలి. మరి స్థిరంగా ఉండడం కోసం ఏం చేస్తుంది? So here the gas is allowed to expand isothermally by taking the heat Q1 from the source. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఉష్ణోగ్రతను స్థిరంగా ఉండడం కోసం ఈ పని చేసే పదార్థం ఏం చేస్తుందంటే జనకం నుంచి Q1 ఉష్ణ రాశిని గ్రహిస్తుంది. సో ఆ Q1 ఉష్ణ రాశిని గ్రహించి ఆ Q ఇక్కడ గ్రహించిన ఉష్ణ రాశి ఏం చేస్తుందంటే ఈ వాయువు చేసిన పనికి సమానంగా ఉంటుంది. హియర్ this is equal to the amount of work done by the W1 by the gas. అందువల్ల ఏమవుతుందంటే the temperature remains constant in this process. Here the working substance taking heat Q1 from the source to maintain a constant temperature. స్థిరమైన ఉష్ణోగ్రతను ఉంచడం కోసం ఏం చేస్తుందంటే ఇక్కడ జనకం నుంచి Q1 ఉష్ణ రాశిని గ్రహిస్తుంది. అయితే ఈ గ్రహించిన ఉష్ణ రాశి దేనికి సమానం అవుతుందంటే ఆ వాయువు చేసిన పనికి సమానం అవుతుంది. సో అయితే ఇక్కడ ఎప్పుడైతే వాయువు వ్యాకోచించుందో దాని ఘనపరిమాణం తగ్గింది, దాని ఘనపరిమాణం పెరిగింది, పీడనం తగ్గింది. సో ఇట్ రీచెస్ ద ఫైనల్ స్టేట్ ఆఫ్ ద గ్యాస్ ఈస్ డినోటెడ్ బై బి. ఇక్కడ వాయువు అనేది ఏమైందంటే ఇలా వ్యాకోచింపజేస్తుంది. మనం వాయువు అనేది వ్యాకోచింపజేసాం మనం. అంటే దీని పీడనం ఏమవుతుంది మనకి ఇక్కడ ఏ నుంచి ఇదేమవుతుందంటే ఇలా వస్తుంది. ఓకే ఓకే ఇక్కడికి వచ్చింది. దీని స్టేట్ని మనం ఏం చెప్తామంటే ద ఫైనల్ పాయింట్ ఇన్ దిస్ ప్రాసెస్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై బి. దీన్ని బి అనే దాంతో చూపిస్తాం. సో ఇక్కడ దీని యొక్క పీడనం ఏమనుకున్నామంటే P2 V2 అండ్ ద టెంపరేచర్ ఇస్ T1. ఓకే హియర్ in this isothermal expansion ఇక్కడ ఏమైంది, ఇది T1 ఉష్ణోగ్రత వద్ద ఉంది. దీన్ని ఏ కర్వ్ అంటామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, సమ ఉష్ణోగ్రత వ్యాకోచం అంటాం. ఇది సోర్స్ నుంచి ఎంత ఉష్ణ రాశిని గ్రహించింది? Q1 ఉష్ణ రాశిని గ్రహించింది T1 ఉష్ణోగ్రత వద్ద. ఇది ఏ స్టేట్కి చేరింది? B2 స్టేట్కి చేరింది. ఇక్కడ దీని పీడనం ఏమనుకున్నాం మనం అట్ దిస్ పాయింట్ wait a minute. So here the temperature is T1. ఇక్కడ దీని పీడనాన్ని P2 అనుకున్నాం. దీని ఘనపరిమాణాన్ని ఏమనుకున్నాను V2. ఈ పాయింట్ B డాష్ అనుకుందాం, ఈ పాయింట్ A డాష్ అనుకుందాం. ఓకే సో హియర్ దిస్ ఈజ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కర్వ్. సో హియర్ how much amount of work is done on in this process. ఇక్కడ జరిగిన పని in isothermal expansion that is nothing but A to B or it can be indicated as a AB curve. సో ఇక్కడ A నుంచి B కి వాయువు ఇలా వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన పని అది దేనికి సమానం అవుతుంది అన్నాం? ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ద అమౌంట్ ఆఫ్ హీట్ టేకెన్ ఫ్రమ్ ద సోర్స్. ఆ జనకం నుంచి గ్రహించిన ఉష్ణ రాశికి సమానం అవుతుంది. సో ఇట్ కెన్ బి రైటెడ్ యాజ్ ఎ W1. ఎక్కడ జరిగిన పని W1 అనుకుంటే మనం W1 సింపుల్గా ఎలా రాస్తాం? ఇన్ థెర్మోడైనమిక్స్ ద వర్క్ డన్ ఇన్ థెర్మోడైనమిక్స్ ఇట్ కెన్ బి రైటెడ్ యాజ్ ఎ dW ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ PdV. సో సింపుల్గా ఇది ఎలా రాస్తాం మనం? ఇంటిగ్రల్ PdV. అయితే ఇక్కడ వాల్యూమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది? ద గ్యాస్ చేంజెస్ ఫ్రమ్ A to B స్టేట్. ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది? ఇది A నుంచి B స్థితికి మారింది. అంటే దాని ఘనపరిమాణం ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది మనకి? ఇక్కడ ఎక్కడి నుంచి ఏ వద్ద ఘనపరిమాణం ఎంత? ఏ వద్ద ఘనపరిమాణం ఎంత? వాట్ ఈస్ ద వాల్యూమ్ ఎట్ పాయింట్ ఏ? ఏ వద్ద ఘనపరిమాణం ఎంత? V1.
మరి A2 B వద్ద ఘన పరిమాణం ఎంత? V2 అంటే the volume of the gas changing from V2 to V1. So now we have to find the how much amount of work done in this process. ఎంత పని జరిగింది. ఇది ఆల్రెడీ మనం సమఉష్ణోగ్రత ప్రక్రియలో చేసుకున్నాం. సో హియర్ వాట్ ఈస్ దట్ ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్? ఫర్ ఐసోథర్మల్ ప్రాసెస్ మనకి ఏమవుతుంది? PV ఈక్వల్స్ టు RT, బాయిల్స్ నియమం పాటించబడుతుంది. దీని నుంచి P ఏమవుతుంది? RT/V. అయితే ఇక్కడ టెంపరేచర్ ఎంత అన్నాం? హియర్ ద టెంపరేచర్ ఇస్ T1. దట్ మీన్స్ ద P బికమ్స్ RT1/V. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి మనం. నౌ ఇఫ్ వి సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ ఇన్ దిస్ అబోవ్ ఈక్వేషన్, Q1 ఈక్వల్స్ టు W1 ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ V1 టు V2. P బదులు ఏం రాయొచ్చు మనం? RT1/V dV. దీని నుంచి RT1 అని బయటికి తీసేసాం అనుకోండి, వీ కెన్ గెట్ ద ఇంటిగ్రల్ V1 టు V2 dV/V. అంటే దీని నుంచి మనకి ఏమవుతుంది? దీనికి ఇప్పుడు ఇంటిగ్రల్ dV/V, దీనికి ఇంటిగ్రేషన్ ఎంత చెప్పగలరా? ఇంటిగ్రేషన్ 1/x dx, దీనికి ఇంటిగ్రేషన్ ఎంత? ఇంటిగ్రల్ 1/x dx కి ఇంటిగ్రేషన్ ఎంత? log base x e, అంతే కదా? log e పవర్ x లేకపోతే log x, ఓకే, log x అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏమవుతుంది మరి? ఇక్కడ ఏమవుతుంది మరి? 1/x dx ఇంటిగ్రల్కి ఏమైంది? log x అయింది. మరి ఇంటిగ్రల్ dV/V అంటే ఏమవుతుంది? ఎంత అవుతుంది చెప్పాలా? రవికుమార్, చెప్పాలి. ఇంటిగ్రల్ dV/V అంటే ఏమవుతుంది? ఉన్నారా? వినిపిస్తుందా నేను చెప్పేది? వినిపిస్తుందా? ఎంత అవుతుంది మరి? ఈ ఇంటిగ్రల్ 1/x dx నేను ఆల్రెడీ వేస్తాను, log x అవుతుంది. మరి ఇంటిగ్రల్ 1/v dv ఏమవుతుంది? అది కూడా చెప్పలేమా? log e పవర్ v సార్. అబ్బా ఏమబ్బా ఎంత ఎలా ఉంటే ఎలా చెప్పండి? log v అవుతుంది, సింపుల్ గా చెప్పాలి. లేదా log v బేస్ e. అయితే దీని టెంపరేచర్స్ ఏమవుతుందని చెప్పాం? V2 V1 లిమిట్స్ అనేవి. ఓకే, సో ఇవి మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, RT1 log V2/V1 బేస్ e. అది దేనికి సమానం అవుతుందంటే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఏరియా అండర్ దిస్ కర్వ్. ద ఏరియా అండర్ దిస్ కర్వ్ అంటే ఏరియా ఎలా చెప్పొచ్చు? A/B/B'/A'. అంటే ఈ వక్రం కింద ఉన్న వైశాల్యం అంతా మనకి ఏం చెప్తుందంటే, ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు ద Q1 ఈక్వల్స్ టు W1 ఈక్వల్స్ టు దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా A/B/B'/A'. A/B/B'/A'. అంటే ఈ మొక్క అంత వైశాల్యం ఏం చెప్తుందంటే, దట్ ఈస్ గివ్స్ ద వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, స్థిరోష్ణక వ్యాకోచంలో జరిగిన పని. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే, సెకండ్ ప్రాసెస్ ఇస్ దట్. రెండో ప్రాసెస్ ఏం చెప్పాం మనం? ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఎడియాబాటిక్ అంటే మనకి ఏం స్థిరంగా ఉండాలి ఇక్కడ? ఎడియాబాటిక్ అంటే ఏం స్థిరంగా ఉంటుంది? వాల్యూమా? ఐసోథర్మల్ ప్రాసెస్, ఎడియాబాటిక్ ప్రాసెస్, ఐసోబారిక్ ప్రాసెస్, ఐసోకోరిక్ ప్రాసెస్ అని ప్రాసెస్లు చెప్పాను నేను. సమ ఉష్ణోగ్రత ప్రక్రియ, స్థిరోష్ణక ప్రక్రియ, సమ ఘన పరిమాణ ప్రక్రియ, సమపీడన ప్రక్రియ. సో అవి చెప్పాం కదా లాస్ట్ టైం. సో ఇక్కడ ఏం
ఇడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏం స్థిరంగా ఉంటుంది? ఏం స్థిరంగా ఉండాలి ఆ ప్రక్రియలో? హీట్ ఎనర్జీ సార్. దాట్స్ గుడ్. హీట్ ఎనర్జీ, ఉష్ణ శక్తి అనేది స్థిరోష్ణక వ్యాకోచంలో, స్థిరోష్ణక ప్రక్రియలో ఏం స్థిరంగా ఉంటుంది? ఉష్ణ శక్తి అనేది స్థిరంగా ఉండాలి. సో హియర్ ద హీట్ ఎనర్జీ షుడ్ బి కాన్స్టెంట్. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఫర్ దిస్ పర్పస్, ఇప్పటి వరకు సిలిండర్ ఎక్కడ ఉంది? ద సిలిండర్ ఈజ్ ఆన్ ద సోర్స్. ఇప్పటి వరకు సిలిండర్ ఎక్కడ ఉంది? మనకి జనకం మీద ఉంది. ఇప్పుడు ఈ జనకం మీద ఉన్న సిలిండర్ని ఏం చేస్తామంటే దాన్ని తీసివేసి దాన్ని ఎక్కడ చేస్తామంటే ఇన్సులేటింగ్ స్టాండ్, బంధక స్తూపం మీద లేదా బంధక స్టాండ్ మీద ఉంచడం జరుగుతుంది. సో హియర్ ద సిలిండర్ ఈజ్ డిటాచ్డ్ ఫ్రమ్ ద సోర్స్ అండ్ ప్లేస్డ్ ఆన్ ద ఇన్సులేటింగ్ స్టాండ్. ఈ జనకం మీద నుంచి ఉన్న సిలిండర్ని తీసివేసి దేని మీద ఉంచుతాం? మనం బంధక స్టాండ్ మీద ఉంచుతాం. ఇప్పుడు బంధక స్టాండ్ మీద ఉంచి ఏం చేయాలి? ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్, స్థిరోష్ణకంగా వ్యాకోచం చెందించాలి. సో నౌ ద గ్యాస్ ఈజ్ allowed to expand adiabatically until it reaches to a temperature T2 or the temperature of the sink. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఈ సిలిండర్ని తీసివేసి ఏం చేస్తాం? ఈ సిలిండర్ను సోర్స్ మీద ఉన్నదాన్ని తీసివేసి బంధక స్టాండ్ మీద ఉంచి వాయువుని ఏం చేస్తామంటే స్థిరోష్ణకంగా వ్యాకోచింపజేస్తాం. అంటే ఇంకొంచెం పిస్టన్ని పైకి లాగుతాం. పిస్టన్ని ఇంకొంచెం పైకి లాగితే ఏమవుతుందంటే హియర్ ద గ్యాస్ ఎక్స్పాండ్స్ ఇడియాబాటికల్లీ అండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ రీచెస్ టు ఏ టెంపరేచర్ ఆఫ్ ద సింక్. అంటే ఎంతవరకు మనం దాన్ని అలా పైకి నెడతామంటే ఆ వాయువు యొక్క ఉష్ణోగ్రత అనేది సింక్ యొక్క ఉష్ణోగ్రత లేదా పరిసరాల యొక్క ఉష్ణోగ్రత లేదా T2 ఉష్ణోగ్రతకి సమానమయ్యే అంతవరకు కూడా దాన్ని ఏం చేస్తామంటే స్థిరోష్ణకంగా వ్యాకోచింపజేస్తాం. అంటే ఇడియాబాటికల్లీ ఎక్స్పాండెడ్ ద గ్యాస్ అంటిల్ ఇట్ రీచెస్ టు ద టెంపరేచర్ ఆఫ్ ద సింక్ యొక్క ఉష్ణోగ్రతని చేరుకునే వరకు మనం దీన్ని ఏం చేస్తాం? వ్యాకోచింపజేస్తాం. సో అయితే ఇక్కడ హియర్ ద వర్క్ ఈస్ డన్ ఆన్ ద గ్యాస్ in adiabatically. That means that work is done by the gas by the utilization of its internal energy. అంటే ఇక్కడ ఏమవుతుంది? కింద కూడా ఇన్సులేటింగే, ఇక్కడ దీనికి ఉష్ణ శక్తి ఇవ్వడం కానీ రావడం కానీ జరగదు. అయితే ఇక్కడ పని జరిగింది. ఆ పని దేని వల్ల జరుగుతుంది? ఆ వ్యవస్థలో ఉండే ఆంతరిక శక్తి వల్ల జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే దాని టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. ఎంతవరకు డిక్రీజ్ అవుతుందని చెప్పాము? The temperature of the gas decreases or reaches up to until the temperature of the sink. Okay, here the gas does some external work. ఇక్కడ వాయువు అనేది కొంత బాహ్య పని చేసింది by using its internal energy. తన ఆంతరిక శక్తిని ఉపయోగించుకొని పని జరిగింది. సో అయితే ఇక్కడ ఈ ప్రాసెస్ అంతటిని మనం ఈ రేఖా చిత్రంలో ఎలా చూపిస్తామంటే సో ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై బి దగ్గర నుంచి ఎలా జరిగింది? ఇది స్థిరోష్ణకంగా వ్యాకోచం చెందింది. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ అండ్ ఇట్ రీచెస్ టు ద స్టేట్ సి. ఇది స్థిరోష్ణకంగా వ్యాకోచం చెందింది. ఇలా స్థిరోష్ణకంగా వ్యాకోచం చెందింది. ఈ స్థిరోష్ణకంగా వ్యాకోచం చెందితే దీన్ని మనం ఏ విధంగా చూపించామంటే ఈ విధంగా మనం చూపించాం. ఇట్ రీచెస్ టు ద బి. ద ఫైనల్ స్టేట్ ఆఫ్ ద గ్యాస్ ఈస్ డినోటెడ్ బై సి. సో ఇది ఎక్కడ చేరింది? మనకి C3 స్టేట్కి చేరింది. ఇక్కడ దీని యొక్క పీడనాన్ని ఏమనుకున్నామంటే P3 అనుకున్నాం, ఘనపరిమాణాన్ని ఏమనుకున్నామంటే V3 అనుకున్నాం. సో ద ప్రెషర్ ఆఫ్ దిస్ గ్యాస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై P3 అండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై V3 అండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ అట్ ఏ స్టేట్ C ఈజ్ రిప్రజెంటెడ్ బై T2. ఇక్కడ ఘనపరిమాణం, ఇక్కడ ఆ వాయువు యొక్క ఘనపరిమాణం ఎంతకు చేరింది? V3కి చేరింది. పీడనం ఎక్కడికి చేరింది? P3కి చేరింది. ఇక్కడ ఉష్ణోగ్రత ఎంత అనుకున్నాం? T2 అనుకున్నాం. అనుకుంటే ఈ స్థిరోష్ణక ప్రక్రియలో జరిగే పనికి సమీకరణం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ adiabatic expansion. It is represented by B2C. So second one is that
adiabatic expansion. So it is represented by B2C or BC curve అని చెప్పాం. సో ఇక్కడ జరిగిన పని మనం W2 అనుకుంటే హియర్ ద వర్క్ ఈస్ డన్ బై ద గ్యాస్ by using of its internal energy, that can be represented by the W2. that can be write it as a same. మళ్ళీ ఇక్కడ వర్క్ ని ఎలా చేస్తాం, ఇంటిగ్రల్ PdV. అయితే ఇక్కడ ఎక్కడ ఘనపరిమాణం ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది, బి స్థితి నుంచి సి స్థితికి మారింది. ఘనపరిమాణం ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది, ఇక్కడ బి వద్ద ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది, చెప్పాలి. ఘనపరిమాణం ఎక్కడి నుంచి ఎక్కడ మారింది, బి వద్ద ఘనపరిమాణం ఎంత, వాట్ ఈస్ ద వాల్యూమ్ అట్ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ అట్ ఏ బి స్టేట్ ఎంత, V2 సార్. V2. సి దగ్గరికి వచ్చింది, సి దగ్గరికి వచ్చేటప్పుడు ఘనపరిమాణం ఎంత, V3 సార్. V3. అంటే దట్ మీన్స్ హియర్ ద వాల్యూమ్ చేంజింగ్ ఫ్రమ్ V2 టు V3. అదే లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తాను, హియర్ V2 టు V3. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇట్ ఈస్ ఎడియాబాటిక్ ప్రాసెస్. ఇదేంటి మనకి ఇక్కడ స్థిరోష్ణక ప్రక్రియ. ఫర్ ఎడియాబాటిక్ ప్రాసెస్ స్థిరోష్ణక ప్రక్రియలో ఏ నియమం పాటించబడుతుంది, PV పవర్ గామా ఈక్వల్స్ టు కాన్స్టెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ K. ఇక్కడ బాయిల్స్ లా పాటించబడదు, PV పవర్ గామా ఈక్వల్స్ టు కాన్స్టెంట్, లేకపోతే TV పవర్ గామా -1 ఈక్వల్స్ టు కాన్స్టెంట్, లేకపోతే P పవర్ 1 - గామా, T పవర్ గామా ఈక్వల్స్ టు కాన్స్టెంట్. దీస్ 3 laws are followed in the adiabatic process. So here let us consider PV power gamma equals to constant. From this we can find PV equals to K by V power gamma. So దీన్ని గాని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, that W2 becomes integral V2 to V3. P బదులు మనం ఏరాయచ్చు K by V power gamma dV. సో ఈ కేని కానీ మనం బయటికి తీసేసాం అనుకోండి, ఇంటిగ్రల్ V2 టు V3 1 by V పవర్ గామా dV. సో దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, దీనికి ఇంటిగ్రేషన్ ఏం చెప్తారు చెప్పండి, ఇంటిగ్రేషన్ ఎంత, 1 by x పవర్ n ఇంటిగ్రల్. దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది చెప్పండి, 1 by x పవర్ n dx. ఏమా చెప్పాలి, ఎంత, n+1/x/n+1. n+1 ఎంత, by x/n+. n+1 by x/n+1. దీనికి ఇంటిగ్రేషన్ చెప్పండి పోనీ, x/n dx, ఇంటిగ్రల్ x/n dx. nx పవర్ n-1. పవర్ n-1. మరి డిఫరెన్షియేషన్ ఆఫ్ x/n ఎంత, డిఫరెన్షియేషన్ ఆఫ్ x/n, d/dx ఆఫ్ x/n అంటే ఎంత మరి, చెప్పాలి, రెస్పాండ్ అవ్వాలి అందరూ. రామాంజనేయులు, అజయ్, వెంకట్ కుమార్, నాని. చెప్పండి, తప్పైనా పర్వాలేదు చెప్పండి, నేను చెప్తాను మళ్ళా. అంటే మొత్తం మళ్ళీ అన్ని మర్చిపోయాం మనం, లాక్డౌన్ లో మొత్తం వదిలేసాం చదువు అంతా. లాక్డౌన్ ఇవన్నీ వచ్చేసరికి మనం మొత్తం వదిలేసాం.
ఇంటిగ్రల్ x పవర్ n dx x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 మన 1 బై x పవర్ n dx అంటే x పవర్ n పైకి తీసుకెళ్ళాం అనుకోండి x పవర్ మైనస్ n ప్లస్ 1 బై మైనస్ n ప్లస్ 1 డెరివేటివ్ ఆఫ్ d బై dx ఆఫ్ x పవర్ n అంటే ఏమవుతుంది n x పవర్ n మైనస్ 1. సో మీరు దీనికి అది చెప్తున్నారు అంటే మనం అంతా కూడా మర్చిపోయామన్నమాట. సో కాబట్టి ఇది ఏమవుతుంది ఇక్కడ ఏమవుతుంది k ఇది ఎలా ఉంది 1 బై x పవర్ n dx ఆ రూపంలో ఉంది అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇది మైనస్ ఎక్స్ పవర్ మైనస్ చెప్పాలి మైనస్ x ఎందుకు v వస్తుంది v పవర్ మైనస్ v ఆర్ v పవర్ మైనస్ ఆర్ ప్లస్ 1 బై సారీ మైనస్ గామా ప్లస్ 1 బై మైనస్ గామా ప్లస్ 1 లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి v3 టు v2. సో ఇవి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఈ కింద దాన్ని పక్కకు ముందుకు తీసుకొచ్చాం అనుకోండి k బై 1 మైనస్ గామా పవర్ ఈ లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే v3 పవర్ 1 మైనస్ గామా మైనస్ v2 పవర్ 1 మైనస్ గామా. ఇదంతా మనం ఇంతకుముందు చేసాం. ఎక్కడ చేసామో తెలుసా వర్క్ డన్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ ఇక్కడ చేసాం చూడండి. సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తాం ఇక్కడ కూడా చేసామా. ఇక్కడ విఎఫ్ విఐ చేసుకున్నాం. మీరు ఎవరైనా రన్నింగ్ నోట్స్లు రాస్తే తెలుస్తుంది. మన రన్నింగ్ నోట్స్లు రాయట్లేదు. రన్నింగ్ నోట్స్ ఎవరైనా రాశారా? రన్నింగ్ నోట్స్ రాయకండి. రన్నింగ్ నోట్స్లు రాస్తే మళ్ళీ మనం వేస్ట్. కాబట్టి రన్నింగ్ నోట్స్లు అవి మనం ఏం ఫాలో అవ్వద్దు. అసలు ఫాలో అవ్వకపోతే ఏమొస్తుంది మనకి. ఇప్పుడు కేతర దీన్ని గురించి అనుకోండి kv3 ఇంటూ kv3 పవర్ 1 మైనస్ గామా మైనస్ kv2 పవర్ 1 మైనస్ గామా. అయితే మనకి ఇక్కడ we know that for adiabatic process మనకేం తెలుసు pv పవర్ గామా ఈక్వల్స్ టు కాన్స్టెంట్. అంటే దీని నుంచి ఏం రాయొచ్చు మనం ఇంకా therefore p2 v2 పవర్ గామా ఈక్వల్స్ టు కాన్స్టెంట్ and p3 v3 పవర్ గామా ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఓకే సో k బదులు మనం ఏం రాయొచ్చు p2 v2 పవర్ గామా రాయొచ్చు అండ్ k బదులు p3 v3 పవర్ గామా రాయొచ్చు. అంటే దీని నుంచి w2 ఈక్వల్స్ టు 1 బై 1 మైనస్ గామా. ఇక్కడ k బదులు నేను ఏం రాస్తానంటే p3 v3 పవర్ గామా ఇంటూ v3 పవర్ 1 మైనస్ గామా. ఇక్కడ k బదులు నేను ఏం రాస్తానంటే ఇక్కడ p2 v2లో తీసుకుంటాను. p2 v2 పవర్ గామా అండ్ v2 పవర్ 1 మైనస్ గామా. సో దీని అంతటి నుంచి ఏమవుతుంది 1 బై 1 మైనస్ గామా p3 v3. ఈ గామాకి ఈ గామా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న గామాకి ఈ గామా క్యాన్సిల్ అయిపోతుంది. p3 v3 మైనస్ p2 v2 మిగులుతుంది. అయితే ఫర్ ఐడియల్ గ్యాస్ ఇక్కడ మనం ఐడియల్ గ్యాస్ అని తీసుకున్నాం. ఫర్ ఐడియల్ గ్యాస్ వీ నో దట్ pv ఈక్వల్స్ టు RT. అంటే దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది p3 v3 ఈక్వల్స్ టు at R3 at C the temperature is T2 and at B the temperature is R1. So therefore p3 v3 equals to RT2 p2 v2 equals to RT1. సో ఇవి కానీ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి therefore w2 ఈక్వల్స్ టు 1 బై 1 మైనస్ గామా RT2 మైనస్ RT1. సో దీని నుంచి మనకి ఏమవుతుంది ఆర్ని కామన్ తీస్తే r బై 1 మైనస్ గామా ఇంటూ T2 మైనస్ T1. సో దిస్ ఈజ్ ద w2. దిస్ ఈజ్ ద w2. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు ద ఏరియా అండర్ కర్వ్. అంటే ఈ కింద ఉన్న వక్రం కింద ఉన్న వైశాల్యం చెప్తుంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే C డాష్ దీన్ని B డాష్ అనుకుంటే ద ఏరియా అండర్ దిస్ ఐడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కర్వ్ దట్ క్యాన్ బి రైట్ ఇట్ as a area BC డాష్ B డాష్ B. అంటే ఈ వక్ర ఈ వైశాల్యం అంతా ఈ వైశాల్యం అంటే BC డాష్ B డాష్ B. సో ఈ ముక్క వైశాల్యం ఏం చెప్తుందంటే ఇట్ గివ్స్ ద
వర్క్ డన్ ఇన్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, స్థిరోష్ణక ప్రక్రియలో లేదా స్థిరోష్ణక వ్యాకోచంలో జరిగిన పనికి మనకి పనిని చూపిస్తుంది. ఇంకా థర్డ్ వన్, మూడో ప్రక్రియ ఏంటి అంటే ఇంతవరకు రీచ్ అయింది. సో నవ్ ద గ్యాస్ రీచెస్ టు ద స్టేట్ సి, వాయువు అనేది సి వరకు చేరుకుంది. అంటే ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ V1 to V2, V2 to V3. ద ప్రెజర్ ఈజ్ డిక్రీజింగ్ ఫ్రమ్ P1 to P2, P2 to P3. ఇక్కడ చూడండి మనకి P1 అనేది చాలా ఎక్కువ ప్రెజర్, పై వాల్యూమ్, P3 అనేది తగ్గిపోయింది. సో వెన్ ద గ్యాస్ రీచెస్ టు ద ప్రెజర్ P3, దెర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ ద వర్క్ డన్. అక్కడ ఇంకా ఫర్దర్గా పని చేయడానికి సాధ్యం కాదు, అంటే ఇంకా వ్యాకోచం చెందడం సాధ్యం కాదు. అప్పుడు ఏం కావాలి? టు అటైన్స్ ద టు బ్రింగ్ బ్యాక్ ద గ్యాస్ టు ద ఇనిషియల్ స్టేట్, అంటే వాయువుని తన యొక్క తొలి స్థితికి తీసుకురావడానికి ఏం చేస్తామంటే, హియర్ ద గ్యాస్ బ్రింగ్ బ్యాక్ టు ఆర్ బ్రింగ్ బాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ ఆర్ ఇనిషియల్ స్టేట్ ఏ బై ద టూ ప్రాసెస్. ఇక్కడ వాయువుని అనేదాన్ని తన తొలి స్థితి అంటే ఇది ఏ, స్టేట్ ఏ. సో హియర్ ద గ్యాస్ బ్రింగ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ స్టేట్ ఏ బై ద టూ ప్రాసెస్. ఇక్కడ వాయువుని తన తొలి స్థితికి తీసుకురావడానికి రెండు ప్రక్రియలు అనేవి చేపట్టడం జరుగుతుంది. ఆ ప్రక్రియలు ఏంటంటే, ఒకటి ఐసోథర్మల్ కంప్రెషన్, సెకండ్ వన్ ఇస్ ద ఎడియాబాటిక్ కంప్రెషన్. ఆ వాయువుని తన తొలి స్థితికి తీసుకురావడం కోసం మనం ఇక్కడ సమ ఉష్ణోగ్రత సంకోచం మరియు స్థిరోష్ణక సంకోచం ప్రక్రియలను చేపట్టడం జరుగుతుంది. ఓకే, that process then the gas bring back to its initial position A. అంటే వాయువును తొలి స్థితికి తీసుకురావడం కోసం మనం రెండు ప్రక్రియలను చేపట్టాం. ఒకటి ఏంటి? సమ ఉష్ణోగ్రత సంకోచం, రెండోది ఏమన్నా స్థిరోష్ణక సంకోచం. ఫస్ట్ ప్రాసెస్ ఈజ్ దట్ ఐసోథర్మల్ కంప్రెషన్ and second process is that adiabatic compression. With the help of these two process, the gas bring back to its original position, దాని యొక్క తొలి స్థితికి తీసుకురావడం జరిగింది. Now we will discuss about these two process. ఈ రెండింటి గురించి మనం చర్చిద్దాం. ఒకటి ఏమన్నా అంటే ఐసోథర్మల్ కంప్రెషన్, స్థిరోష్ణక వ్యాకోచము. దీన్నే మనం ఏం చెప్తాం అంటే C2D, సమ ఉష్ణోగ్రత సంకోచము. అంటే ఇక్కడ ఏమైంది, ఇప్పుడు వరకు ఈ సి స్థితి వరకు పనిచేసే పదార్థం ఎక్కడుందని చెప్పాము. పనిచేసే పదార్థం ఇప్పుడు ఎక్కడుంది? ఇందాక సోర్స్ మీద ఉంది. దాని తర్వాత ఎక్కడ పెట్టాం? రెండో ప్రాసెస్ లో పనిచేసే పదార్థాన్ని ఎక్కడ ఉంచాం? పిస్టన్ పైన సిస్టమ్ ఇన్సులేటింగ్ స్టాండ్, బంధక పాత్ర మీద ఉంచడం జరిగింది. ఒకసారి మీకు ఈ ప్రక్రియలో ఇప్పుడు వరకు ఇక్కడ ఉందనుకోండి, ఈ ఇడియాబాటిక్ ప్రాసెస్ లో ఇక్కడ మనం ఏం చేసాం, ఈ స్తూపాకార పాత్రని తీసుకున్నాం. వెయిట్ ఏ మినిట్, ఇది ఇలా తీసుకున్నాం కదా, ఇది బంధక స్టాండ్. దీన్ని తీసుకొచ్చి దేని మీద ఉంచాం? రెండో ప్రాసెస్లో దీన్ని బంధక స్టాండ్ మీద ఉంచాం, ఇన్సులేటింగ్ స్టాండ్ మీద ఉంచాం. ఇట్ ఈజ్ ఏ ఇన్సులేటింగ్ స్టాండ్. ఓకే, ఇదేంటిది? ఇట్ ఈస్ ఏ వర్కింగ్ సబ్స్టెన్స్, ఇట్ ఈస్ ఎ సిలిండర్, ఇట్ ఈస్ ఎ పిస్టన్. ఓకే, ఇది రెండో ప్రాసెస్లో. ఇప్పుడు థర్డ్ ప్రాసెస్లో ఏం చేస్తాం? నౌ adiabatic compression, the cylinder is detached from the insulating stand and it is placed on the sink at a temperature T2. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఈ ప్రక్రియలో ఇన్సులేటింగ్ స్టాండ్, బంధక పాత్ర మీద ఉన్న స్తూపాన్ని తీసివేసి దాన్ని దేని మీద పెడతామంటే T2 ఉష్ణోగ్రత వద్ద ఉన్న సింక్ మీద పెడతాం. సింక్ మీద పెట్టిన తర్వాత నౌ ద గ్యాస్ కంప్రెస్డ్ ఎడియాబాటికల్లీ. ఇప్పుడు వాయువుని ఏం చేస్తామంటే స్థిరోష్ణకంగా ఐసోథర్మల్లీ
నౌ ద గ్యాస్ కంప్రెస్డ్ ఐసోథర్మల్లీ. వాయువుని ఏం చేస్తామంటే సమ ఉష్ణోగ్రతగా సంకోచింపజేస్తాం. అంటే సంకోచింపజేయడం అంటే పిస్టన్ ఏం చేస్తాం అంటే గట్టిగా కిందకి ప్రెస్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు పిస్టన్ ముసలకాన్ని ఏం చేస్తాం అంటే కిందకి ప్రెస్ చేస్తాం. అండ్ హియర్ ద సమ్ వర్క్ యాజ్ డన్ ఆన్ ద గ్యాస్. ఇక్కడేమైంది, వాయువు మీద పని చేస్తాం. హియర్ ద వర్క్ ఈస్ డన్ ఆన్ ద గ్యాస్. సో హియర్ this process takes place at a constant temperature because it is a isothermal compression. ఇది ఏం ప్రక్రియ అని చెప్పాం, సమ ఉష్ణోగ్రత సంకోచం. పేరులోనే ఉంది సమ ఉష్ణోగ్రత సంకోచం. అంటే ఎక్కడ జరుగుతుంది ఇది, ఈ ప్రక్రియ ఎక్కడ జరగాలి, కాన్స్టెంట్ టెంపరేచర్. ఏ టెంపరేచర్, T2. ఏ టెంపరేచర్ అది, T2 ఉష్ణోగ్రత. T2 ఉష్ణోగ్రత వద్ద జరగాలి. అయితే ఇక్కడ మనం ఎప్పుడైతే వాయువుని గట్టిగా అడుస్తున్నామో, గట్టిగా ప్రెస్ చేస్తున్నామో, దాని ఉష్ణోగ్రత ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే అందులో ఉష్ణరాశి ఏర్పడుతుంది. అయితే ఉష్ణరాశి ఏర్పడితే ఉష్ణోగ్రత పెరుగుతుంది. కానీ ఇక్కడ ఉష్ణోగ్రత ఎలా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అంటే హియర్ ద సమ్ వర్క్ యాస్ డన్ ఆన్ ద గ్యాస్. డ్యూ టు దిస్ there is some heat energy is produced in that gas. That means then when the heat energy is produced in the gas, the temperature is rises up to the temperature rises. But here we have to maintain the constant temperature. ఇక్కడ మనకి ఎప్పుడైతే వాయువుని గట్టిగా ప్రెస్ చేసామో ఆ వాయువు మీద పని చేస్తుంది, వాయువు మీద పని జరుగుతుంది. వాయువు మీద పని జరిగితే కొంత ఉష్ణరాశి అనేది ఏర్పడుతుంది, అంటే ఉష్ణోగ్రత పెరుగుతుంది. కానీ ఉష్ణోగ్రత స్థిరంగా ఉండాలి. అందుకోసం ఏం చేయాలి, the gas rejects an amount of heat Q2 to the sink. అంటే ఇక్కడ ఆ వాయువులో ఏర్పడిన ఉష్ణరాశిని Q2 ఉష్ణరాశిని ఏం చేస్తుందంటే సింక్కి ఇచ్చేయడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే గ్యాస్ నడిచామో అక్కడ ఉష్ణరాశి ఏర్పడిందో ఆ ఉష్ణరాశి ఏం చేస్తుంది, ఆ ఉష్ణరాశిని వాయువు అనేది సింక్కి ఇచ్చేయడం జరుగుతుంది. సో ద గ్యాస్ రిజెక్ట్స్ అన్ అమౌంట్ Q2 టు ద సింక్కి ఇవ్వడం జరుగుతుంది. అలా అప్పుడు ఏమవుతుంది అంటే ద ఫైనల్ స్టేట్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ డినోటెడ్ బై the final state of the gas reached to the D, and P4, V4 and T2 are the pressure, volume and temperature of the substance or working substance respectively. ఎప్పుడైతే వాయువు D స్టేట్కి చేరిందో అక్కడ దాని యొక్క పీడనం P3 P4 అవుతుంది, ఘనపరిమాణం V4 అవుతుంది, అండ్ ద టెంపరేచర్ ఇస్ T2. ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది, T2గా ఉంటుంది. దాన్నే మనం ఒకసారి ఈ చిత్రంలో చూపిద్దాం. ఇక్కడ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, కంప్రెస్ చేసాం. కంప్రెస్ చేసినప్పుడు ద గ్యాస్ రీచెస్ టు ద సమ్ స్టేట్ ఓకే. ఇది ఎక్కడ చేరింది, డి స్టేట్కి చేరింది. ఎక్కడికి, డి స్టేట్కి చేరింది. దాన్నే మనం ఎలా చూపిస్తామంటే ఓకే, ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై ద డి స్టేట్. సో ఇట్ రీచెస్ ఇది డి స్టేట్కి చేరింది. డి స్టేట్కి చేరినప్పుడు దీని పీడనాన్ని ఏమనుకున్నాం మనం, P4, ఘనపరిమాణాన్ని ఏమనుకున్నాం మనం, V4. దీన్నే మనం ఎలా చూపిస్తామంటే ఇట్ ఈస్ రైట్ ఇట్ యాజ్ ఎ D డాష్. ఓకే. సో ఇక్కడ ఏ టెంపరేచర్ వద్ద, T2 టెంపరేచర్ వద్ద ఉంది. ఇక్కడ ఈ ఉష్ణరాశి ఎంత ఉష్ణరాశిని ఉద్గారించింది సింక్కి, Q2 ఉష్ణరాశిని ఇది ఉద్గారించడం జరిగింది. సో ఇట్ రిజెక్ట్స్ ద Q2 అమౌంట్ ఆఫ్ హీట్ టు ద సింక్కి Q2 ఉష్ణరాశిని ఉద్గారించడం జరిగింది. ఇట్ రిజెక్ట్స్ ద Q2 అమౌంట్ ఆఫ్ హీట్ టు ద సింక్కి ఉద్గారించింది. సో ఇక్కడ జరిగిన పని మనం ఎలా చెప్తాం, హియర్ ద వర్క్ డన్ ఇన్ దిస్ the work done in this process that is equals to the amount of heat rejected to the sink. ఇక్కడ జరిగిన పని అనేది ఏమవుతుందంటే ఆ సింక్కి ఉద్గారించిన ఉష్ణరాశికి సమానంగా ఉంటుంది. దట్ మీన్స్ Q2 ఈక్వల్స్ టు W3. ఇట్ కెన్ బి రైటెడ్ యాజ్ ఏ ఇంటిగ్రల్ PdV. దీన్ని మనం ఎలా రాస్తాం, PdVగా రాస్తాం. అయితే ఘనపరిమాణం ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది, ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది, ఇక్కడ హియర్ ద వాల్యూమ్ చేంజెస్ ఫ్రమ్ V3 to V4. అయితే ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు, బట్ హియర్ దిస్ ఈస్ ఫర్ isothermal process.
for isothermal process, it follows the Boyle's law, that is nothing but PV equals to RT. అయితే ఇక్కడ టెంపరేచర్ అంతా T2, ఎందుకంటే డి వద్ద టెంపరేచర్ ఎంత ఉంది ఇక్కడ చూడండి, ఇది ఎక్కడ చేరుకుంది, T2 ఉష్ణోగ్రతకు చేరుకుంది. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ద టెంపరేచర్ ఆఫ్ ద సింక్, అంటే T2 ఉష్ణోగ్రత ఉంది. అంటే దీన్ని ఇక్కడ మనం ఎలా రాయొచ్చు, PV ఈక్వల్స్ టు RT2. దీని నుంచి P ఏమవుతుంది, P ఈక్వల్స్ టు RT2/V అవుతుంది. దీన్ని పైన కానీ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ ఈక్వల్స్ టు W3 ఈక్వల్స్ టు Q2 ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ V3 టు V4 RT2/V. అంటే ఇది ఎంత అవుతుంది, RT2 log E log V4 V3. ఇవన్నీ కానీ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు Q2 ఈక్వల్స్ టు W3 ఈక్వల్స్ టు RT2 log V4/V3 base E అవుతుంది. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 3. అంటే దట్ మీన్స్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఏరియా అండర్ ద కర్వ్. ఏరియా అండర్ ద కర్వ్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ D/C/D'. ఓకే, అంటే దట్ మీన్స్ ద ఏరియా D/C/D'. సో ఈ వక్రం కింద ఉన్న వైశాల్యం అనేది ఇది మనం చెప్తుంది. దీన్ని ఈక్వేషన్ 3 అంటాం. ఓకే, సో ఇంకా నౌ ద గ్యాస్ రీచెస్ టు ఇట్స్ ఇనిషియల్ పొజిషన్. వాయువు అనేది తన తొలి స్థితికి చేరాలి. సో ఆర్ వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ ద గ్యాస్ టు ఇట్స్ ఇనిషియల్ పొజిషన్. వాయువుని తన తొలి స్థితికి తీసుకొని రావాలి. అంటే ఏ స్థితికి తీసుకురావాలి ఇక్కడ, వీ హ్యావ్ టు బ్రింగ్ ద గ్యాస్ టు ఇట్ ఇనిషియల్ పొజిషన్ ఏ. దానికోసం ఏం చేస్తాం అంటే ఫర్ దట్ పర్పస్ హియర్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఫాలోస్ ద ఎడియాబాటిక్ కంప్రెషన్. ఇక్కడ వాయువు అనేది ఏ స్థితికి వెళ్ళాలి అంటే ఇక్కడ స్థిరోష్ణక సంకోచం అనే ప్రక్రియ జరుగుతుంది. సో హియర్ ఇఫ్ వి వాంటెడ్ టు బ్రింగ్ బ్యాక్ ద గ్యాస్ టు ఇట్స్ ఇనిషియల్ పొజిషన్, హియర్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఫాలోస్ ద ఎడియాబాటిక్ కంప్రెషన్, దట్ ఈస్ ద D2A. దీనికోసం ఏం చేస్తాం అంటే ఫర్ దిస్ పర్పస్ ద సిలిండర్ ఈజ్ డిటాచ్డ్ ఫ్రమ్ ద సింక్. ఇప్పటి వరకు వర్కింగ్ సబ్స్టెన్స్ సిలిండర్ ఎక్కడ ఉంది, సింక్ మీద ఉంది. దాన్ని ఏం చేస్తాం, సింక్ మీద నుంచి తీసేసి నౌ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద ఇన్సులేటింగ్ స్టాండ్. ఇప్పటి వరకు మూడో ప్రక్రియ వరకు సిలిండర్ దేని మీద ఉంది, ఫస్ట్ ప్రక్రియలో జనకం మీద పెట్టాం. ఫస్ట్ ప్రక్రియలో జనకం మీద పెట్టాం, రెండో ప్రక్రియలో స్టాండ్ మీదకి తీసుకొచ్చాం, మూడో ప్రక్రియలో ఏం చేస్తాం, సింక్ మీద పెట్టాం. మళ్ళీ ఏం చేస్తాం, నాలుగో ప్రక్రియలో ఇప్పుడు ఏం చేయాలి, సింక్ మీద ఉన్న పనిచేసే పదార్థాన్ని స్టాండ్ మీదకి తీసుకురావాలి. సో ఇన్ దిస్ ప్రాసెస్ ద సిలిండర్ ఈస్ డిటాచ్డ్ ఫ్రమ్ ద సింక్ అండ్ ప్లేస్డ్ ఆన్ ద ఇన్సులేటింగ్ స్టాండ్. అండ్ నౌ ద గ్యాస్ ఈస్ కంప్రెస్డ్ adiabatically until it goes to the initial state A. అంటే ఇప్పుడు ఈ సింక్ మూడో దాంట్లో సింక్ మీద ఉన్న దాన్ని తీసేసి ఏం చేస్తాం, మనం దేని మీద పెడతాం, ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టి వాయువుని ఏం చేస్తామంటే కంప్రెస్ చేస్తాం అంటిల్ ఇట్ రీచెస్ టు ద ఏ స్టేట్. అది ఎక్కడికి చేరడానికి, ఏ స్థితిని చేరే వరకు మనం దాన్ని ఏం చేస్తాం, సంకోచింపజేస్తాం. సో హియర్ ద గ్యాస్ ఈస్ కంప్రెస్డ్, ద గ్యాస్ కంప్రెస్డ్ adiabatically until it goes to its initial state A. వాయువుని కంప్రెస్ చేస్తాం ఎంతవరకు, అది తన యొక్క తొలి స్థితిని చేరే వరకు కంప్రెస్ చేస్తాం. సో దాన్ని మనం ఇక్కడ D2A వక్రం ద్వారా చూపిస్తాం. అదొకసారి ఇక్కడ ఎలా చూపిస్తామో దీంట్లో మనకి రేఖాచిత్రంలో చూపిస్తే సో హియర్ సో దీన్ని మనం ఈ విధంగా చూపిస్తాం. అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, దిస్ ఈస్ ద ఎడియాబాటిక్ కంప్రెషన్. ఇదేమవుతుందంటే ఐసోథర్మల్ కంప్రెషన్. ఇది ఎడియాబాటిక్ కంప్రెషన్. ఓకే, ఎడియాబాటిక్ కంప్రెషన్. సో ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఇట్ రీచెస్ టు ద D2A.
అంటే దీన్ని మనం సింపుల్గా ఎలా రాస్తామంటే హియర్ ద వర్క్ డన్ ఇన్ దిస్ ప్రాసెస్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై W4 ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ద ఇంటిగ్రల్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది ఇది ఇంటిగ్రల్ V4 టు V1 PdV. అయితే దీన్ని అంతటిని సింపుల్గా మనం ఎలా రాస్తామంటే R/1 మైనస్ గామా T1 మైనస్ T2గా రాసేస్తాం. R/1 మైనస్ గామా T1 మైనస్ T2. సో దిస్ ఈస్ ద W4. అర్థమైందా ఇక్కడ? సో దిస్ ఈస్ ద ఏరియా ఏరియా D dash A dash A D. ఓకే, చూడండి ఇక్కడ D dash A dash A D. ఈ వక్రం కింద వైశాల్యం అంతా చెప్తుంది ఏడియాబాటిక్ కంప్రెషన్. అది W4కి సమానం. W4 ఎందుకు డైరెక్ట్గా రాస్తానంటే మనం ఇది ఎలా ఉందో సేమ్ ఇలాగే చేయాలి. ఇది అంతా అవసరం లేదు మనకి. W2 ఎలా ఉంటుందో W4 కూడా అలాగే చేయాలి. కాకపోతే లిమిట్స్ అనేవి V3 నుంచి V4 నుంచి V1కు ఉంటాయి. సో అవన్నీ మార్చుకొని మనం చేసుకుంటే ఏమవుతుంది R/1 మైనస్ గామా ఇంటూ T1 మైనస్ T2. అర్థమైందా ఇది? అర్థమైందా? దీని తర్వాత వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నాట్ ఇంజిన్. దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చెప్దాం. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, డౌట్స్ ఉంటే చెప్తాను. లాస్ట్ సార్ చెప్పండి సార్. లాస్ట్దా? ఓకే, W4 ఇదే కదా, ఏడియాబాటిక్ కంప్రెషనే కదా. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాం అంటే ఇప్పుడు వరకు మూడో ప్రక్రియ జరుగుతున్నంత వరకు సిలిండర్ అనేది ఎక్కడ ఉందంటే సింక్ మీద ఉంది, అంతే కదా. సింక్ మీద ఉన్న సిలిండర్ని తీసేసి ఎక్కడ పెట్టాం ఇప్పుడు? ఇన్సులేటింగ్ స్టాండ్ మీద పెట్టాం. స్టాండ్ మీద పెట్టి ఏం చేసామంటే ఇంకొంచెం గట్టిగా ప్రెస్ చేసాం, ఇంకొంచెం పిస్టన్ ఏం చేసాం అంటే గట్టిగా అడిచాం. అడిస్తే ఏమైంది, దాని వాల్యూమ్ ఏమవుతుందంటే V4 నుంచి V1కి తగ్గుతుంది. దాని ఘనపరిమాణం ఇక్కడ నుంచి ఇక్కడ తగ్గింది, ఈ D నుంచి Aకి చేరింది. అంటే D వద్ద దాని పీడనం ఏమన్నా వాయువు యొక్క పీడనం P4 V4 గా ఉంది. D నుంచి Aకి వెళ్ళింది వాయువు అనేది. అప్పుడు దాని పీడనం ఘనపరిమాణం ఏమంటే మనకి P1 A1కి వెళ్ళిపోయి P1 A1. ఇప్పుడు మనం ఏం చేయాలి? నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద వర్క్ డన్. అంటే ఇది D నుంచి Aకి వెళ్ళింది కాబట్టి అక్కడ జరిగిన పనికి సమీకరణం కట్టాలి. సో దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇట్ ఈస్ సింపుల్లీ ద వర్క్ డన్ ఇన్ ఏడియాబాటిక్ ప్రాసెస్ దట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ఇంటిగ్రల్ PdV. అంటే ఇక్కడ మళ్ళీ ఇదంతా ఎలా చేస్తాం అనేది ఒకసారి మీకు చెప్తాను పోనీ కావాలంటే. ఇప్పుడు సో W4 ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ V4 టు V1 PdV. అయితే ఇక్కడ ఇది ఏ ప్రాసెస్ అని ఫాలో అవుతుంది? ఇట్ ఈస్ ఏడియాబాటిక్ ప్రాసెస్. PV ఫర్ గామా ఈక్వల్స్ టు కాన్స్టెంట్. అంటే ఇప్పుడు P బదులు మనం ఏ రాయొచ్చు? ఇంటిగ్రల్ V4 టు V1. P బదులు ఏం రాయొచ్చు మనం? K/V ఫర్ గామా dV. సో ఇదంతా మళ్ళీ మనం మామూలు ప్రాసెసే. Kని బయటికి తీసేస్తాం. ఇంటిగ్రల్ V4 టు V1 1/V ఫర్ గామా dV. దీనికి మళ్ళీ ఇదేమవుతుంది? K. దీన్ని మళ్ళీ మనం ఇంటిగ్రేషన్ చేసుకుంటే V పవర్ మైనస్ గామా ప్లస్ 1/మైనస్ గామా ప్లస్ 1 ఇంటిగ్రల్ V1. లిమిట్స్ ఏమవుతాయంటే V1 V4. సో అవన్నీ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే K/1 మైనస్ గామా అని తీసేస్తాం. V1 పవర్ 1 మైనస్ గామా మైనస్ V4 1 మైనస్ గామా. సో సేమ్ ఇదంతా ప్రాసెస్ కామనే కదా, మీకు తెలిసిందిగా. K బదులు మళ్ళీ ఏం రాసుకోవచ్చు? P1 V1 ఈక్వల్స్ టు P1 V1 పవర్ గామా ఈక్వల్స్ టు K అండ్ P4 V4 పవర్ గామా ఈక్వల్స్ టు K. అంటే దిస్ ఇస్ ద ఏడియాబాటిక్ కర్వ్స్, ఏడియాబాటిక్ రిలేషన్స్. సో అక్కడ మనం ఏ రాయొచ్చు? 1/1 మైనస్ గామా K V1 పవర్ 1 మైనస్ గామా K V4 పవర్ 1 మైనస్ గామా. అంటే ఇప్పుడు K బదులు ఏం రాయొచ్చు మనం? ఇక్కడ
Here the k is replaced in the first term. It is replaced by the p1 v1 power gamma into v1 power 1 minus gamma. ఎక్కడ k బదులు నేను ఏం రాస్తాను? Here the k is replaced with a p4 v4 power gamma into v4 power 1 minus gamma. అంటే ఇక్కడ ఏమవుతుంది? గామా క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ గామా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది? 1/1 మైనస్ గామా p1 v1 మైనస్ p4 v4. అయితే ఇక్కడ మళ్ళీ ఇది ఏమవుతుంది? అగైన్ ఫర్ ఐడియల్ గ్యాస్ p1 v1 ఈక్వల్స్ టు RT1 అండ్ p4 v4 ఈక్వల్స్ టు RT2. ఎందుకంటే p1 v1 ఈక్వల్స్ టు RT1 ఎందుకు రాసామంటే ఏ వద్ద టెంపరేచర్ ఎంత ఉందో చూడండి. ఏ వద్ద ఎంత టెంపరేచరు? T1. D వద్ద ఎంత టెంపరేచర్ ఉంది? D వద్ద ఎంత టెంపరేచర్ ఉంది? D వద్ద ఎంత టెంపరేచర్ ఉంది? D వద్ద ఉండే టెంపరేచర్ ఏ వద్ద టెంపరేచర్ T1, D వద్ద టెంపరేచర్ T2. అందుకోసం మనం ఈ విధంగా రాస్తాం అన్నమాట ఇక్కడ. ఓకే, సో దీని నుంచి మనకి ఏమవుతుంది? ఇక్కడ పైన కానీ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, W4 ఈక్వల్స్ టు 1/1 మైనస్ గామా p1 v1 బదులు RT1, మనం p4 v4 బదులు RT2 రాసుకుంటే దీని నుంచి మనకి ఏమైంది? ఇక్కడ R ని కామన్ తీసుకుంటే W4 ఈక్వల్స్ టు R/1 మైనస్ గామా T1 మైనస్ T2. సో ఇదే నేను అక్కడ రాశాను, డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు మనం. దాన్నే నేను ఇక్కడ రాశాను చూడండి, ఇక్కడ R/1 మైనస్ గామా T1 మైనస్ T2. ఇదే నేను రాశాను. అర్థమైందా ఇప్పుడు? ఓకే, ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నాయా? ఉన్నాయా? నో సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఎఫిషియన్సీ క్యాల్కులేట్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ.